బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే మరో సుందరమైన ఘట్టానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇటీవలే ఆమె రెండవసారి గర్భం దాల్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆ విషయం బయటకొచ్చి 2-3 నెలలవుతోంది. దీంతో దీపిక సినిమాలకు పూర్తిగా విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో దీపిక వృత్తిగత బాధ్యతలను పూర్తి చేసుకుంటూ విశ్రాంతి దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో కింగ్ సినిమా షూటింగ్ ను దీపిక సకాలంలో పూర్తి చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం రాకా షూటింగ్ షెడ్యూల్ ను కూడా త్వరలోనే ముగించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి కీలక భాగాలను పూర్తి చేసే పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాకా షూటింగ్ పూర్తయిన వెంటనే అమ్మడు పూర్తిగా ఇంటికే పరిమితం కానున్నారు. దీంతో ఈ ఏడాది మిగిలిన కాలం వచ్చే ఏడాది ప్రారంభంలో దీపికా పదుకునే కెరియర్ పరంగా ఎలాంటి కొత్త షూటింగ్స్ లోనూ పాల్గొనే అవకాశం లేదు. ఆమె పూర్తిగా ఆరోగ్యం, మాతృత్వ విరామం, కుటుంబానికి మాత్రమే సమయం కేటాయించనున్నారు. దీపికా పదుకునే మళ్లీ పూర్తి స్థాయిలో వెండి తెరకు మీడియా ముందుకు టచ్ లోకి వచ్చేది 2027వ సంవత్సరంలోనేనని తెలుస్తోంది. అయితే ఈ గ్యాప్ లో కింగ్ సినిమా రిలీజ్ డేట్ వస్తే ఆ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొనే అవకాశం ఉంది. గర్భిణిగా ఉండి ప్రచారంలో పాల్గొనడం పరిపాటే. కల్కి రిలీజ్ సమయంలో కూడా గర్భంతోనే ముంబైలో మీడియా మీట్ కు దీపిక హాజరైన సంగతి అందరికీ తెలిసిందే. అంతకు ముందు కరీనా కపూర్, ఆలియా భట్, రాణి ముఖర్జీ లాంటి నటీమణులు కూడా గర్భంతోనే ప్రచార కార్యక్రమాలకు హాజరయ్యారు. కాబట్టి కింగ్ ప్రచారంలో దీపిక తప్పక పాల్గొంటుంది. అలాగని ప్రతి ఈవెంట్ కు అటెండ్ అవ్వదు. ఒక్క ఈవెంట్ కు మాత్రమే పరిమితం కానుందని తెలుస్తోంది. నిరంతరం బిజీ షెడ్యూల్స్, గ్లోబల్ ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా గడిపిన దీపిక మెటర్నిటీ బ్రేక్ ను వ్యక్తిగత జీవితానికి అత్యంత ప్రశాంతంగా కేటాయించాలని భావిస్తూ ఉన్నారు. అభిమానులు ఎంతగానో ఇష్టపడే నటి వెండి తెరకు కొద్ది నెలల పాటు దూరంగా ఉండటం ఓవైపు అభిమానులను బాధిస్తున్నా కూడా ఆమె ఆరోగ్యమే ప్రధానమని అంతా భావిస్తూ ఉన్నారు. గ్లామర్ ప్రపంచానికి బ్రేక్ ఇచ్చి మాతృత్వాన్ని ఆస్వాదించబోతున్న దీపికా పదుకునే 2027లో మరింత ఫ్రెష్ గా సరికొత్త ఉత్సాహంతో తిరిగి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అప్పటి వరకు దీపిక రికవరీ, ఫ్యామిలీ లైఫ్ గురించిన అప్డేట్స్ మాత్రమే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది.